నమస్తే మీ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం ఆమదాల వలస రోడ్డు విస్తరణలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఏ ఒక్కరికి అన్యాయం జరగదని ఎమ్మెల్యే గొండు శంకర్ హామీనిచ్చారు. రోడ్డు విస్తరణకు సంబంధించి ముందుగా ప్రకటించిన విధంగానే నగర పరిధిలోని బాధితులతో బలగ సమీపంలోని ఫంక్షన్ హాల్లో గొండు శంకర్ అధికారులతో కలిసి సోమవారం అవగాహన సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భూములు స్థలాలు కోల్పోవడం కొంత బాధాకరమైనప్పటికీ ప్రస్తుత భవిష్యత్ అవసరాలను గుర్తెరిగి సహకరించాలని కోరారు. అయితే అటువంటి వారికి ఎటువంటి అన్యాయం జరగదని డిటిఆర్ బాండ్ల డిటిఆర్ రూపంలో నష్టపరిహారం చెల్లించడం జరుగుతోందని చెప్పారు. చేయడానికి ఇదంతా ప్లాన్ జరుగుతుంది, మీరు సహకరించండి. నేనే అన్నాను, మా వాళ్ళకి వీటి మీద ఈ టీడీఆర్స్ మీద మీరు అవగాహన కల్పించండి. రేపు రాబోలు కూడా ఇది మనం మున్సిపాలిటీ లిమిట్స్లో ఉన్నాం, టీడీఆర్స్ ఇస్తారు. రాబోయేకి ఎవరు డబ్బులు ఇస్తారు? వాళ్ళకు కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద మళ్ళీ వీళ్ళకే ఇమ్మన్నారు. వీళ్ళు ఏమంటారు, మా రోడ్డు అయితే మేము ఇస్తాం, ఆర్ఎండ్బీకి మేము ఎందుకు ఇస్తాం అంటారు. అందుకోసం మళ్ళీ దానికి కూడా గవర్నమెంట్కి అప్రూవల్ కోసం లెటర్ రాస్తాం. అది ఒక 1 week 10 days వస్తే రాబోయే పంచాయతీలో ఏదైతే ఇల్లులు పడిపోతుందో వాళ్ళకు కూడా టీడీఆర్స్ ఇస్తాం. ఈరోజు ఇది అయిన తర్వాత అక్కడ పెడదాం అనుకున్నాం, టైం సరిపోయి పెట్టలేదు సరే. నెక్స్ట్ 2-3 రోజుల్లో వాళ్ళకు కూడా అవగాహన కల్పించి ఈ సిస్టమ్ బెస్ట్ సిస్టమ్ ఇండియాలో అంతా అర్బనైజేషన్ ఏరియాలో అంతా కూడా ఇలాగే జరుగుతుంది. మీకు ఇది ఫ్యూచర్లో దీని వాల్యూ చాలా తెలుస్తుంది. మీరు దీనికి అంగీకరించి ముందుకు వెళ్ళిపోయింది. బెస్ట్ ఎగ్జాంపుల్, మీ షాప్ కట్ అయిపోయింది, మీ ఏరియా తగ్గిపోయింది, మీరు లిఫ్ట్ పెట్టుకుని 3-4 ఫ్లోర్లు వేసుకోవాలనుకున్నారు, మీకు మున్సిపాలిటీ 3 ఫ్లోర్లే ఇచ్చింది. మీరు 5 వేయాలనుకోండి, మీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. ఈ టీడీఆర్ పెట్టుకుని చూపిస్తే మీ జోలికి ఎవరు రారు. ఈ టీడీఆర్ వాల్యూ ఉందా లేదా చూస్తారు అంతే, పర్మిషన్స్ అవసరం లేదు. సెట్ బ్యాక్ ఇవన్నింటిలో కూడా రిలాక్సేషన్ ఉంది, సెట్ బ్యాక్లో కూడా రిలాక్సేషన్ ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి. టీడీఆర్ ఒక పక్క నుండి ఇష్యూ అయిపోతుంది, రిజిస్ట్రేషన్ చేయాలంట ప్రాసెస్. మీకు నోటీస్ ఇస్తారు, మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు, తర్వాత టీడీఆర్ సర్టిఫికేట్స్ వస్తాయి. కనుక మీరు సహకరించి వీలైనా తొందరగా రోడ్లు మనం వేసుకోగలిగితే మనం అందరూ రైల్వే స్టేషన్కి వెళ్ళినోళ్ళమే కదా, కదా. సో మనకు కూడా సేఫ్టీ అవసరం కదా. అందుకు మీరు ఆలోచించండి పెద్ద మనసుతో. మీకు ఏదో అంత ఇబ్బంది కలిగి మీకు ఆపద వస్తే నేను ఒక ఎమ్మెల్యేగా పబ్లిక్ తరఫున నేను ఉంటాను. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్కి ఒక మంచి గవర్నమెంట్ ఇచ్చే ఈ దీన్ని కూడా ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది. 2 పనులు, మీకు ఎఫెక్ట్ అవ్వకూడదు, మీకు మంచి జరగాలి, ప్రాజెక్ట్ అవ్వాలి. తద్వారా మళ్ళీ మనకే మంచి అవుతుంది. ప్రాజెక్ట్ ఎవరికి? ప్రజలకే కదా, మన యూజ్కే కదా. ఎస్పెషల్లీ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళం అందరికంటే ఎక్కువ వాడేది మనమే. అందుకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఇచ్చేయండి. ఇంకా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఇంకా డౌట్స్ ఉంటే, ఇప్పుడు క్లుప్తంగా పాయింట్ లాగా టీడీఆర్స్ సైట్ ఎఫెక్టెడ్ ఈ 2 పాయింట్ల మీద మీరు మాట్లాడండి. దానికి మీకు క్లియర్గా సమాధానం ఇస్తాం. మీకు ఏదైనా ఉంటే తర్వాత మళ్ళీ మీరు ఆఫీస్కి వస్తే అక్కడ అవసరమైతే 2-3 రోజులు ఇదే పని కోసం ఏం నిర్ణయాలు తీసుకుందా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ఒక అవకాశం. మళ్ళీ చైర్మన్ ఒకరు, వైస్ చైర్మన్ ఒకరు, మున్సిపల్ కమిషనర్ ఒకరైతే ఇక్కడ నుండి అక్కడ పేపర్ వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళ సంతకాలు పెట్టాలి, నీళ్ళు రావాలి, ఇదంతా పెద్ద గందరగోళం. అయితే చాలా విజయవాడ వెళ్తే మీటింగ్కి వెళ్ళి వస్తానన్నారు అక్కడ మంత్రి గారు. మీరు రండి సార్, మళ్ళీ కూర్చున్నాం. మళ్ళీ ఆర్ఎండ్బీ వాళ్ళు మేము అందరం కలిసి కూర్చుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రెడీ అయ్యాయి. సో ఇప్పుడు మనం మెయిన్ ముందు ఏంటి, రోడ్డు ఎంత కాస్ట్, ఎక్కడ ఎంత పెడుతూ ఇవన్నీ అయిపోయి ఆల్రెడీ టీడీఆర్స్ రిజిస్ట్రేషన్ కూడా చాలా మంది చేసేసారు. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, ఇంకా మిగతా వాళ్ళు చేయలేదు. వాళ్ళకి స్పీడప్ చేయాలి, వాళ్ళకి టీడీఆర్స్ మీద అవగాహన చేయాలనే ఉద్దేశంతో నేనే సార్ చెప్పాను. సార్ మిగతా వాళ్ళందరూ కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేయించేసి టీడీఆర్స్ ఇష్యూ చేద్దామనే ఉద్దేశంతో మీకు ఇక్కడ పిలవడం జరిగింది. టీడీఆర్స్ రిజిస్ట్రేషన్ చాలా మంది చేశారు. ఏదైతే రోడ్డు విత్ ఫైనలైజేషన్ చేశారో దాని ప్రకారంగా ఏరియాస్ క్యాలిక్యులేషన్ చేసేసారు.
నోటీసులు కూడా చాలా మందికి ఇవ్వడము, వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసేయడము, వాళ్ళకి టీడీఎస్ అందించడమే ఉంది. గవర్నమెంట్కి లెటర్ నిన్న రాశారు, ఇంతవరకు గవర్నమెంట్ పర్మిషన్ లెటర్ వెళ్ళలేదు టీడీఎస్ మీద. ఆ లెటర్ వస్తే టీడీఎస్ సర్టిఫికేట్స్ చేతికి వచ్చేస్తాయి. ఇది యాక్చువల్గా. అయితే ఇందులో ఎవరికైనా సరే కొలతలు వేయకపోయినా, సరిగ్గా ఇబ్బంది పెట్టినా, ఎవరైనా అక్కడ ఇంజనీర్స్ మీకు లేనప్పుడు వేసిస్తా, మా ల్యాండ్ ఎంత పడింది, మాకు తక్కువ పడింది అని చెప్పినా, మళ్ళీ ఒకసారి జస్ట్ సైట్ రీవెరిఫికేషన్ చేయించి మీకు న్యాయం జరిగేటట్టు చేసే పూర్తి బాధ్యత నేను తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో, వాళ్ళ పూర్తిగా ఇల్లు లేని, పూర్తిగా ఎఫెక్ట్ అయిపోయి 5 ఉన్నారో